జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలంలోని జూరాల డ్యాం వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నెంబర్ ప్లేట్ ఉన్న ఒక కారు ఒక బైకును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వెనక కూర్చున్న వ్యక్తి డ్యాంలోకి దూకి గల్లంతయ్యాడని అంటున్నారు. అసలేం జరిగిందో తెలియకపోవడంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళితే గద్వాల జిల్లా మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్, జానకిరాములతో పాటు మరో ఇద్దరు స్నేహితులు జూరాల డ్యాంను చూడ్డానికి ఆదివారం బైకులపై వచ్చారు. రాత్రి 7:30 గంటల సమయంలో వారు డ్యాం బ్రిడ్జిపై నుంచి గద్వాల్ వైపు వెళ్తున్నారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ కారు, అందులో ఉన్న డ్రైవర్ అజాగ్రత్తగా సెల్ ఫోన్ చూస్తూ వీరు ప్రయాణిస్తున్న బైక్ పైకి దూసుకొచ్చాడు. ఈ ప్రమాదంలో జానకిరాములు తీవ్రంగా గాయపడగా ప్రాజెక్టు పైనుంచి మహేష్ నదిలో పడినట్లు సీసీ కెమెరాల్లో కనిపిస్తోంది. సరిగ్గా 53వ గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక జానకిరాములు తీవ్రంగా గాయపడ్డంతో అతడికి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరు యువకులు దూరంగా ఉండడంతో ప్రమాదం నుంచి వారు తప్పించుకున్నారు. గల్లంతైన మహేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మహేష్ డ్యాంపులోకి దూకినట్టు సీసీటీవీలో ఉంది. కానీ ప్రాజెక్టులో ఎక్కడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో రెస్క్యూ సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ప్రాజెక్టు వరద నీటిలో మహేష్ కొట్టుకుపోయి మృతి చెంది ఉంటాడని అతడి స్నేహితులు అంచనా వేస్తున్నారు. మాది జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలం ఏపూడిపాడు గ్రామం. నిన్న మా గ్రామానికి చెందినటువంటి మహేష్ అనే అబ్బాయి జూరాల గేట్ ఓపెన్ చేసినందుకు డ్యామ్ చూడడానికి రావడం జరిగింది. చూసిన తర్వాత ఇక్కడ మామూలు బయలుదేరేటప్పుడు మధ్యలో డ్యామ్ మీద వస్తూ ఉంటే ఆపోజిట్ వస్తున్నటువంటి కర్ణాటక కార్ ఒకటి మా వాళ్ళని హిట్ చేయడం జరిగింది. దాంట్లో ముందర డ్రైవింగ్ చేస్తున్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనకి కాలు ఫ్రాక్చర్ అయింది. వెనకాల కూర్చున్న మా మహేష్ నేను యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు కనపడడం లేదు. తను ఎక్కడ పోయినాడు అనే విషయాన్ని మేము పోలీసు వారికి సమాచారం ఇస్తే వాళ్ళు రాత్రి నుంచి సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళని సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారు. చీకటి వల్ల సీసీ కెమెరా కూడా క్లారిటీ కాదని చెప్తున్నారు. కింద రెస్క్యూ టీం వాళ్ళు కూడా ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా కనుక డ్యామ్లో ఉన్నాడని చెప్పి వాళ్ళు కూడా రెస్క్యూ టీం వాళ్ళు కూడా కింద బుడుకుతా ఉన్నారు. మధ్యాహ్నంకి సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మావాడు దీంట్లో ఉన్నాడా లేకపోతే వెనక్కి వెళ్ళిపోయినాడా ముందుకు వెళ్ళినాడా అనేది మాకు తెలియట్లేదు. సీసీ కెమెరాలో ఒక క్లారిటీ రెస్క్యూ టీం వాళ్ళు ఏదైనా ఒక చెప్తే మాకు మావాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది.